ఆయుర్వేదంలో నెయ్యిని చాలా విలువైన పదార్థం కింద చెప్పారు. అందుకే ఈ స్నేహ ద్రవ్యాలలో అంటే శరీరాన్ని నరిష్ చేసే వాటిలలో ఘృత తైల వస మజ్జాలలో ఘృతం అంటే నెయ్యిని ముందు చెప్పారు. అలాగే మరొక ముఖ్యమైన పదార్థం ఏంటంటే మరిచం అంటే మిరియాలు. మిరియతే అనేనేతి మరిచం అని విషాన్ని విరిచేసేటువంటి శక్తి మిరియాల్లో ఉంది. అయితే మిరియాలతో ఇబ్బంది ఏంటంటే ఇది ఘాటుగా ఉంటుంది. ఈ సందర్భంగా మిరియాల్లో ఉండేటువంటి ఘాటుతనాన్ని తగ్గిస్తూ నెయ్యిలో ఉండేటటువంటి ఉత్తమాంశాలను అందిస్తూ రెండింటినీ కంబైన్ చేసి తీసుకుంటే అది అనేక సమస్యలకు పరిష్కారం కింద పనిచేస్తుంది. కాబట్టి మిరియాల పొడి నెయ్యి ఈ కాంబినేషన్ అంటే మరిచంతో అనేక సమస్యలని దూరం చేసుకోవచ్చు, మంచి ఆరోగ్యాన్ని సాధించవచ్చు, అంటే ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చు. ఈ కాంబినేషన్ తాలూకు ప్రత్యేకతలు ఏమిటి, అలాగే ఇది ఎలాంటి వ్యాధుల్లో పనిచేస్తుంది, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఒక ఆసక్తికరమైన కాన్సెప్ట్. చిటికెడు మిరియాల పొడి నెయ్యి ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే అనేక సమస్యలను మీరు దూరం పెట్టచ్చు. అయితే ఇది మోతాదుకి లోబడే తీసుకోవాలి. చిటికెడు మిరియాల పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ నెయ్యి ఈ కాంబినేషన్లో తీసుకుంటూ ఉంటే అనేక సమస్యలు తగ్గించుకోవచ్చు. ఏ సమస్యలు తగ్గించుకోవచ్చు ఇది మనం తెలుసుకుందాం. నెయ్యి అలాగే మిరియాలు దాదాపు మన ప్రతి భారతీయుల వంటగదిలోనూ ఉంటాయి. ఈ రెండింటినీ కూడా సాధారణంగా వంటల్లో వాడుతూ ఉంటాం. ఇవి ఆహారపు రుచిని పెంచుతాయి, అలాగే ఆరోగ్యానికి మంచి చేస్తాయి. వీటిని కలిపి తిన్నారనుకోండి ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. మిరియాలలో ఉండేటటువంటి వైటమిన్ ఏ, వైటమిన్ సి, అలాగే కెరోటిన్, ఫ్లావనాయిడ్స్, యాంటాక్సిడెంట్లు ఇవన్నీ కూడా అనేక రకాలుగా మన శరీరానికి ఉపయోగపడతాయి. నెయ్యి మిరియాలు కలిపి తీసుకోవటం వల్ల అనేక సమస్యల్ని తగ్గించుకోవచ్చు, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. మరి కాంబినేషన్ వల్ల జరిగేటువంటి ఆ ప్రయోజనాల మీద మనం ఒక బ్రాడ్ అవుట్లుక్ అంటే ఒక అవగాహన పెంచుకుందాం. ముందుగా చెప్పాల్సింది కంటి చూపు గురించి. నెయ్యిలో అలాగే మిరియాలని కలిపి తీసుకోవటం వల్ల నెయ్యి మిరియాలు ఈ కాంబినేషన్ వల్ల కంటి చూపు మెరుగవుతుంది. ఇది చాలా అధ్యయనాల్లో కూడా తేలింది. దీనికి వెనక ఉండేటువంటి రీజనింగ్ ఏంటంటే ఈ రెండిట్లోనూ కంటి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు ఉన్నాయి. వాటి గురించి మీకు అవగాహన ఉండాలి. ఉదాహరణకు నెయ్యిలో వైటమిన్ ఏ అనేది పుష్కలంగా ఉంటుంది. వైటమిన్ ఏ అనేది కంటి చూపుకి అవసరం. ఇది కంటిలో ఉండే రెటీనా ఆరోగ్యానికి, అలాగే నైట్ విజన్కి అంటే రాత్రి చూపుకి, అలాగే కన్ను పొడ్డుబారకుండా ఉండటానికి ఇది విటమిన్ ఏ అనేది అవసరం. అది నెయ్యిలో ఉంటుంది. ఇక మిరియాల్లో యాంటాక్సిడెంట్ ఉంటాయి, అలాగే లోపల బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. ఇలాగే ఈ కాంబినేషన్ వల్ల ఇది కళ్ళకి ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ నుంచి మన కళ్ళను రక్షిస్తుంది, అలాగే కంటి కణాల నష్టాన్ని నివారిస్తుంది. ఇక జలుబు దగ్గు ఇలాంటి సందర్భాలలో కూడా ఈ కాంబినేషన్ పనిచేస్తుంది. చాలామంది చలికాలంలో జలుబు దగ్గు గొంతు నొప్పి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఈ రెండింటినీ కంబైన్ చేసి తీసుకోవడం అనేది ఒక గొప్ప ఆప్షన్. దీంతో మంచి రిలీఫ్ వస్తుంది. ఈ నెయ్యి కొంతమందికి పట్టేసిందేమో అని అనుకుంటూ ఉంటారు. అయితే సరైన పద్ధతిలో ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకుంటే ఆ ఇబ్బంది రాదు. మిరియాలు గొంతు ఛాతిలో పెరిగిపోయినటువంటి కఫాన్ని క్లియర్ చేస్తాయి. ఇలా ఈ నెయ్యిని మిరియాలని కలిపి తీసుకోవడం వల్ల మిరియాల్లో ఉండే ఘాటు తగ్గి సూదింగ్గా అనిపిస్తుంది. దీంతో దగ్గు జలుబు ఇలాంటి వాటి నుంచి రిలీఫ్ వస్తుంది. ప్రధానంగా గొంతు నొప్పి వాపు నుంచి మీకు వెంటనే స్పాట్లో రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నెయ్యి మిరియాలను కలిపి తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దీంతో చలికాలంలో రోగాలను తట్టుకునే శక్తి వస్తుంది. నిజానికి ఈ రెండిట్లో యాంటాక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి. దీంతో ఈ రెండింటిని కలిపి తీసుకోవటం వల్ల శరీరాన్ని నుంచి అంటే శరీరం మీద అనేక వ్యాధులు పోరాడుతూ ఉంటాయి కదా, వాటి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. అనేక రకాల ఇన్ఫెక్షన్స్ వ్యాధుల నుంచి ఈ కాంబినేషన్ రక్షిస్తుంది. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే ఇది ఇన్ఫ్లమేషన్ అంటే వాపును తగ్గిస్తుంది, అలాగే జీర్ణ వ్యవస్థను స్ట్రెంథన్ చేస్తుంది. నెయ్యి మిరియాలు కలిపి తీసుకోవటం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ మిరియాల్లో పైపరైన్ అనే ఒక పర్టికులర్ సబ్స్టెన్స్ ఉంటుంది. ఇది జీర్ణానికి సహాయపడేటువంటి ఎంజైముల ఉత్పత్తికి సహాయపడుతుంది. అంతేకాదు నెయ్యి అనేది కడుపును శుభ్రం చేస్తుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి. క్రమం తప్పకుండా దీన్ని తీసుకుంటూ ఉంటే కడుపు నొప్పి, గ్యాస్, మలబద్ధకం, ఉబ్బరింపు ఇలాంటి సమస్యల నుంచి రిలీఫ్ వస్తుంది. ఇక ఈ వాపును కూడా తగ్గిస్తుంది అనుకున్నాం. నెయ్యిలో మిరియాలని కలిపి తీసుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ తగ్గుతాయి. దీంతో శరీరంలో మంట, వాపు సమస్య రిలీఫ్ వస్తుంది. ఈ రెండు ఇన్ఫ్లమేషన్ అడ్డుకుంటాయి. రెగ్యులర్గా ఈ రెండింటిని కంబైన్ చేసి తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్లో వచ్చేటువంటి ఆ నొప్పులు, వాపు నుంచి మీకు రిలీఫ్ వస్తుంది.
ఇక నెయ్యి అంటంతోనే అధిక బరువు గురించి భయపడుతూ ఉంటారు. అయితే నెయ్యి ద్వారా మీరు ఒక మహా అయితే పావు టీ స్పూన్, అర టీ స్పూన్ నెయ్యి తీసుకుంటారు. దాని ద్వారా వచ్చేటటువంటి అధిక బరువు రిస్క్ని మీరు అసలు ఏమాత్రం పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ నెయ్యి తీసుకోవడం వల్ల సాటిస్ఫాక్షన్ అనేది కలుగుతుంది. దీంతో వేరే పదార్థాలని ఆపగా తినడం అనేది తగ్గుతుంది. నెయ్యి మిరియాలు కలిపి తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. ఈ రెండింటిని ఇలా కలిపి తింటే జీవక్రియ రేటు పెరుగుతుంది. దీంతో శరీరంలో పెరిగిపోయినటువంటి కొవ్వు వేగంగా కాలిపోతుంది. ఇక మిరియాల్లో ఉండేటువంటి పైపరిన్ కొవ్వుని విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. ఇక నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. దీంతో ఆకలిని కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. ఇలా కంబైన్ చేసి తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవచ్చు. ఇక అది ముఖ్యమైన ఉపయోగం, ఇది గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. నెయ్యిలో మిరియాలు కలిపి తీసుకోవడం వల్ల హార్ట్కి ఇది ఫ్రెండ్లీగా ఉంటుంది. నెయ్యిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి హార్ట్కి మంచిది. ఇది రక్త ప్రెషర్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అలాగే గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్. ఇంకా దీంట్లో మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ పెంచడానికి, అలాగే చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా అవసరమైనటువంటి అంశాలు ఉంటాయి. కాబట్టి ఈ గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ దీంతో తగ్గుతుంది. మిరియాల్లో ఉండేటువంటి పైపరిన్ అనేది యాంటీఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. కాబట్టి రక్తపోటుని కంట్రోల్ చేయడానికి, రక్తనాళాన్ని విప్పారేలాగా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అన్నిటికీ మించి మెదడు ఆరోగ్యం దీంతో చురుగ్గా ఉంటుంది. నెయ్యిలో మిరియాలు కలిపి తీసుకోవడం వల్ల బ్రెయిన్కి మంచిది. ఈ రెండిట్లో మెదడు పనితీరుని మెరుగుపరిచే పోషకాలు అనేకం ఉన్నాయి. మెయిన్గా నెయ్యిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మెదడు కణాల నిర్మాణానికి సహాయపడతాయి, పనితీరుకి కూడా చాలా అవసరం. ఇక నెయ్యి మెదడుకి రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది, ఇంకా జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయపడుతుంది. మిరియాల్లోనేమో పైపరిన్ అనేది ఉంటుందనుకున్నాం కదా, ఇది మెదడులో ఉండేటువంటి న్యూరో ట్రాన్స్మిటర్ల తాలూకు పనితీరుని మెరుగుపరుస్తుంది. దీంతో జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, మెయిన్గా లెర్నింగ్ ఎబిలిటీస్ పెరుగుతాయి. మిరియాలు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటాయి కాబట్టి మెదడుని ఆ ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ నుంచి రక్షిస్తాయి. అయితే చాలామందికి వచ్చే డౌటు, నెయ్యిని మిరియాలను ఎలా తీసుకోవాలి అనేది. ముందుగా ఈ మిరియాలని గ్రైండ్ చేసి పొడి చేసుకోండి. ఇప్పుడు మీకు ఒక అర టీ స్పూన్, పావు టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ నెయ్యికి చిటికెడు మిరియాల పొడిని వేసి బాగా కలపండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మామూలుగా తేనెతోటి ఎలా నాకుతారో అలా నాకేయండి. దీన్ని ఇలాగా రెగ్యులర్గా తీసుకుంటూ, కాడికడుపుతో తీసుకుంటూ ఉంటే శరీరానికి ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని ప్రయోజనాలు మీకు అందుతాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లోని కంటెంట్ మీకు ఉపయోగపడితే లేదా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే అప్పుడు లైక్ బటన్ క్లిక్ చేయండి, అంటే థమ్స్ అప్ బటన్ని. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.